ఎటువంటి బాప్తీసం తీసుకోవాలి? బాప్తీసాలు అనేక రకాలు ఉన్నాయి. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎలాంటి బాప్తీసం తీసుకోవాలో ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా మనకు వస్తుంది. మనకు బాప్తీసాలు అనేక రకాలు ఉన్నాయి. అదేంటంటే చిలకరింపు బాప్తీసం ఒక రకం ఉంది, రెండవది నీళ్ళలో ముంచి లేపే బాప్తీసం ఒక రకం ఉంది, తీసుకునే బాప్తీసం ఒక రకం ఉంది, జెండా బాప్తీసం ఒక రకం ఉంది. నేనైతే ఇంత మట్టుకు విన్నాను, ఇంకా అనేక రకమైన బాప్తీసాలు ఉండొచ్చు, కానీ బైబిల్ చెప్తుంది బాప్తీసం ఒకటే అని. అయితే ఎటువంటి బాప్తీసం తీసుకుంటే మనకి కరెక్ట్, బైబిల్కి దగ్గరగా ఏది ఉంది అని మనం చూస్తే కనుక ఈ బాప్తీసం గురించి యోహాను 13వ అధ్యాయంలో యేసయ్య ఒక మాట చెప్తారు. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, ప్రభువు బల్ల ఫస్ట్ టైం ఎక్కడైతే ప్రభువు బల్ల మొదలవుతుందో, ప్రభు యేసుక్రీస్తు ఏం చేస్తారంటే వాళ్ళ శిష్యుల పాదాలు అందరూ కడుగుతూ ఉంటారు. ఆయన పై యొక్క వస్త్రాన్ని తీసివేసి నడునికి తువ్వాలు కట్టుకుని శిష్యుల పాదాలు కడిగి తుడుస్తూ ఉంటాడు. అప్పుడు పేతురు అంటాడు ఏంటంటే, ప్రభువా నువ్వు నా పాదాలు కడుగుతావా? నువ్వు నా పాదాలు కడగకూడదు ప్రభువా అనగానే, ఏసుతో కడగని ఎడల నాతో నీకు పాలు ఉండదు అంటారు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నా పాదం మాత్రమే కాకుండా నా చేతులు తల కూడా కడగను ప్రభువా అంటారు. ఈ మాట అనగానే యేసయ్య ఒక మాట చెప్తారు. అదేంటంటే, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను అని చెప్తారు. ఈ స్నానం దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే బాప్తిసం అని. ఈ బాప్తిసాన్ని యేసుప్రభు అక్కడ స్నానం కింద వర్ణించారు. అంటే బాప్తిసం అనేది ఒక స్నానం లాంటిది. మన ఒళ్ళు శుభ్రపరచుకోవడానికి మనం స్నానం ఎలా చేస్తామో, అలాగే మన పాపం నుంచి కడగబడడానికి, మన యొక్క దోషం నుంచి కడగబడడానికి ఇది కూడా పవిత్ర స్నానం కింద చేస్తారన్నమాట. ఇప్పుడు చెప్పండి, స్నానం మనం ఇసుకతో చేస్తామా? చెయ్యం, ఖచ్చితంగా నీళ్లతోనే చేస్తాం. స్నానం చేసేటప్పుడు మనం 2-3 నీళ్ళు చల్లుకుంటామా, లేదా మన దేహం అంతా నీళ్ళతో తడుపుకుంటామా? ఖచ్చితంగా మన దేహం అంతా కూడా నీళ్ళతో తడుపుకుంటాం. ఖచ్చితంగా మన దేహం అంతా కూడా ప్రతి చోట కూడా నీళ్ళు ఖచ్చితంగా వెళతాయి. అలాగే బాప్తిసం అనే పదానికి అర్థం ఏంటంటే ముంచుట అని అర్థం. అంటే పూర్తిగా ఇమ్మర్స్ అవ్వడం, పూర్తిగా మునిగిపోవడం. ముంపుడు బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసయ్య క్లియర్గా చెప్పారు, నన్ను వెంబడించండి అని. యేసయ్య ఎలాంటి బాప్తిసం తీసుకున్నారంటే యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను వారికి బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఇచ్చి యోహాను వారికి బాప్తిసం ఇవ్వడం వల్ల, వారిని ముంచి లేపడం వల్ల వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం అనేది చిన్నప్పుడు ఇచ్చింది బాప్తిసం చెల్లదు. ఎందుకంటే చిన్నప్పుడు నీ మనసాక్షి యేసుని గురించి ఏ సాక్ష్యం ఇస్తుంది? చిన్నప్పుడు ఏం ప్రశ్నలు అడుగుతారు? ఏ ప్రశ్నలు అడగరు. బాప్తిసం అనే ఒక వ్యక్తి పరిపూర్ణంగా మారు మనసు పొంది యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని, యేసయ్య నువ్వే నా రక్షకుడు అని అంగీకరించి, హృదయపూర్వకంగా ఆయన అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకుని దేవుడితో కలిసి ప్రయాణం చేయడానికి ముందు తీసుకునేది ఈ బాప్తిసం. కాబట్టి బాప్తిసం అనేది స్నానంతో సమానంగా యేసయ్య చెప్పారు. కాబట్టి స్నానం చేసేవాళ్ళు ఒళ్ళు పూర్తిగా తడుపుకుంటేనే కరెక్ట్. కాబట్టి ఈ విధంగా బాప్తిసం తీసుకోవాలి. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత తప్పు చేస్తే, బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే, పొరపాటు చేస్తే మన పరిస్థితి ఏంటి? ఇది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. యేసయ్య కృపా కనికరం సమాధానం మీకు మీ కుటుంబాలకు తోడైన విస్తరణ గాక.